చంద్రపురం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక మధ్య వయస్కుడు చిన్న భోజనశాల నడుపుతూ ఉండేవాడు. ఆ భోజనశాలని అతని కుటుంబానికి ఏకైక ఆధారం. సోమయ్యకి తన దగ్గరకు భోజనానికొచ్చే ప్రతి ఒక్కరిని ఎంతో ఆదరంగా మర్యాదగా పలకరించడం అలవాటు. ఒకరోజు మధ్యాహ్నం వేళ ఊరి రైతు రామయ్య భోజనానికొచ్చి కూర్చున్నాడు. సోమయ్య ఎంతో ప్రేమతో అతనికి భోజనం వడ్డించాడు. రామయ్య కాస్త తిని, ఏమయ్యా సోమయ్య, నీ దగ్గర మర్యాదకు లోటు లేదు కాని ఈరోజు కూడా కూరలో ఉప్పు లేదయ్యా. ఈ బీరకాయకి కారం సరిగ్గా పట్టక ముక్క చప్పగా ఉంది. అయ్యో అవునా రామయ్య గారు, క్షమించండి. రేపటి నుంచి ఖచ్చితంగా జాగ్రత్త పడతానండి. నీ మంచితనం చూసి సరిపెట్టుకుంటున్నాం గాని సోమయ్య, వేరే ఇంకెవరి భోజనశాల అయితేనా ఈ రోజుకి ఎవ్వరు వచ్చేవారు కాదు. కాస్త జాగ్రత్తగా వాడడం నేర్చుకో బాబు. రామయ్య నిరుత్సాహంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళాక సుందరమ్మ వంటింట్లో నుంచి బయటకొచ్చి, చూశారా అండి, నేను ముందే చెప్పాను కదా, మీరు కూర చేసేటప్పుడు మసాలా ముక్కలకి పట్టేలా, అలాగే వంట మీద ధ్యాస పెట్టడం లేదు. దాంతో ముక్కలకి సరిగా ఉప్పు కారం పట్టక జనాలు వంకలు పెడుతున్నారు. ఏం చేయను సుందరమ్మ, గిరాకీలు ఒక్కసారిగా వచ్చేసరికి హడావిడిగా వండేస్తున్నాను. అయినా మన ఊరి వాళ్ళంతా మన మంచితనం చూసి ఇక్కడే తింటున్నారు కదా. ఇప్పటికైతే తింటున్నారు, కానీ రేపెవరైనా రుచి వండేవాళ్లు వస్తే మన పరిస్థితి ఏంటో చెప్పండి. మన చంద్రపురంలో మనల్ని కాదని వేరే భోజనశాల ఎవరు పడతాలే సుందరమ్మ, నువ్వు కంగారు పడకు. కాని సోమయ్య అనుకున్నది తప్పైంది. కొన్ని రోజులకే అదే గ్రామానికి చెందిన వీరయ్య అనే వ్యక్తి సరిగ్గా సోమయ్య భోజనశాల ముందే ఒక పెద్ద భోజనశాల తెరిచాడు. వీరయ్య వంటలు చాలా రుచిగా ఉండేవి. రుచి కోసం జనాలు సోమయ్య భోజనశాల వదిలి వీరయ్య భోజనశాలకు వెళ్లడం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా సోమయ్య భోజనశాల ఖాళీ కాసాగింది. ఒకప్పుడు జనాలతో కిటకిడిలాడిన ఆ భోజనశాల ఇప్పుడు వెలవెలబోతోంది. సుందరమ్మ, మధ్యాహ్నమైనా ఈరోజు కేవలం ఇద్దరే మన భోజనానికి వచ్చారు. వీరయ్య హోటల్ ముందు చూడు, ఎంత రద్దీగా ఉందో. దిగులు పడకండి, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. వీరయ్య వంటలు రుచిగా ఉన్నా వాడు మనుషులను అమర్యాదగా చూస్తాడట, పొగరుతో మాట్లాడతాడట. కానీ సుందరమ్మ, మన దగ్గరికి జనం మళ్ళీ రావాలంటే జనాలకి రుచి మంచి కావాలిగా. నా వంటల లోపం వల్లే కదా మన బ్రతుకు ఇలా వీధిని పడే పరిస్థితి వచ్చింది. మీరు ధైర్యంగా ఉండండి, దేవుడున్నాడు. రండి, ఏదో ఒక దారి చూపించకపోడు. అప్పుడప్పుడు ఎవరో ఒకరొచ్చి మన భోజనశాలలో తిని వెళ్తున్నారు, కానీ మనకు రోజువారీ ఖర్చులు కూడా రావట్లేదు. నాకేం చేయాలో తోచడం లేదు సుందరమ్మ. ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం వేళ వెంకటమ్మ అనే ఒక పేద వృద్ధురాలు ఆకలితో అల్లాడిపోతూ వీధిలో నడుచుకుంటూ వచ్చింది. ఆమెకు ఎవరూ లేరు. ఆమె ఆకలి తట్టుకోలేక మొదటగా వీరయ్య హోటల్ ముంగిట నిలబడింది. బాబూ, వీరయ్య, పొద్దున్నుంచి ఒక మెతుకు కూడా కడుపులో పడలేదు. నాయనా, నాకు చాలా ఆకలిగా ఉంది. కాస్త అన్నం పెట్టవా తండ్రి, పుణ్యం ఉంటుంది. ముసల్దానా, అవతలికి బా. ఇక్కడేం ధర్మశాస్త్రం నడపట్లేదు. డబ్బులు ఇస్తేనే అన్నం పెడతారు. ఇంతకీ నీ దగ్గర పైసలు ఉన్నాయా లేవా? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు బాబు. నిన్ననే నా దగ్గరున్న ఆహారం ధాన్యాలన్నీ అయిపోయాయి. కాస్త జాలి చూపించు నాయనా. ఏదో ఒక పని చేసి మళ్ళీ నీ అప్పు తీరుస్తాను. డబ్బులు లేకపోతే ఇక్కడి నుంచి పో. నా గిరాకీలు వచ్చే సమయం ఇది. నీ దరిద్రపు ముఖం చూస్తే నా వ్యాపారం పాడవుతుంది. వెళ్ళవతలికి. దేవుడన్నీ చూస్తున్నాడు నాయనా. ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చడం ధర్మం నాయనా. నాకే నీతులు చెప్తావా? నాకు తిక్క రేగక ముందే ఇక్కడి నుంచి నడు. చేసేదేవీ లేక వెంకటమ్మ నడుస్తూ వీరయ్య హోటల్ నుంచి వెనుదిరిగింది. సరిగ్గా అదే సమయంలో సోమయ్య తన భోజనశాల అరుగు మీద కూర్చొని ఇదంతా గమనించాడు. అతని మనసు ద్రవించిపోయింది. వెంకటమ్మ నీరసంగా నడుచుకుంటూ సోమయ్య భోజనశాల వైపు వెళ్లసాగింది. సోమయ్య వెంటనే లేచి నిలబడి ఆమెను ఎంతో ఆదరంగా ఆహ్వానించాడు. అమ్మా వెంకటమ్మ గారు, ఇట్రండి. ఆ వీరయ్య అన్న మాటలు పట్టించుకోకండి, ఇటొచ్చి కూర్చోండి. సుందరమ్మ, త్వరగా నీళ్లు పట్టుకురా. సుందరమ్మ నీళ్లు తీసుకునొచ్చి, ఇదిగోండమ్మా, నీళ్లు తాగండి. అయ్యో, మీ ముఖం ఎంత వాడిపోయిందో. వెంకటమ్మ గటగటా నీళ్లు తాగి, మీ ఇద్దరి చల్లని చూపులకి ధన్యవాదాలు నాయనా. అమ్మా, ఈరోజు మా భోజనశాలలో చేపల వేపుడు చేశాను. వేడివేడిగా అన్నం వడ్డిస్తాను, కడుపు నిండా తినండి. సోమయ్య అన్నం వడ్డించాడు.
వెంకటమ్మ కొంచెం తిని, నాయనా, నీ మనసు చాలా గొప్పది. కానీ ఒక్క మాట చెప్తాను, ఏమనుకోవు కదా? చెప్పండమ్మా, పర్వాలేదు. ఈ చేప ముక్కలో అస్సలు ఉప్పు లేదు నాయనా. పైగా చేపలను సరిగ్గా మసాలాతో కలిపి ఉంచలేదు. కారం ముక్కలకి సరిగ్గా పట్టలేదు. లోపల చప్పగా ఉంది. నూనె కూడా ఎక్కువైపోయింది బాబూ. ఏంటమ్మా, ఉచితంగా తింటూ నా వంటకి వంకలు పెడతావా? నేనేమో జాలితని కన్నం పెడితే నువ్వేమో నా కూరలోని తప్పులు వెతుకుతున్నావు. అయ్యో నాయనా, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. ఏవండి, ఆగండి. ఎందుకంతలా ఆవేశపడుతున్నారు? ఆమె వయసులో పెద్దది, ఎంతో అనుభవం ఉన్నది. ఆమె చెప్పేది పూర్తిగా వినండి. మన వంటలో లోపం ఉందని ఊరంతా చెప్తోంది. అప్పుడు ఈమె కూడా చెప్పడంలో తప్పే ఉంది? క్షమించమ్మా, ఏదో బాధతో అలా మాట్లాడేశాను. పర్లేదు నాయనా, నీ బాధ నాకు అర్థమైంది. నేను పూర్వం జమీందారు గారింట్లో పని చేసేదాన్ని. నాకు వంటల మీద కొంత పట్టుంది. నిజంగానా అమ్మా? మీకు వంటలు బాగా చేయడం వచ్చా? రావడమేంటి తల్లి, జమీందారింటికొచ్చిన చుట్టాలు నా చేతి వంట రుచి కోసం ఇంకొక రోజు ఎక్కువ ఉండేవాళ్ళు. అవునా? నువ్వు వంట అంత రుచిగా ఎలా చేస్తావో ఒకసారి చూపిస్తావా అమ్మా? సరే బాబూ, నీ వంటిట్లో చేప ముక్కలు ఉప్పేసి కడిగిపెట్టు. నేనీరోజు నీకు వండి చేపల వేపుడు ఎలా వండాలో చూపిస్తాను. అలాగేనమ్మా. సోమయ్య వంటిట్లో నుంచి తాజా చేప ముక్కలు తెచ్చి వెంకటమ్మ ముందు ఉంచాడు. వెంకటమ్మ వంటలు చేయడం ప్రారంభించింది. సోమయ్య, విను. చేపల వేపుడు చేసేటప్పుడు మొదటి సూత్రం ఏంటో తెలుసా? ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ముద్దను కొద్దిగా నిమ్మరసంతో కలిపి దట్టంగా తయారు చెయ్యాలి. నిమ్మరసం ఎందుకమ్మా? ఆ నిమ్మరసం వల్లే తల్లి చేప ముక్క గట్టిగా ఉంటుంది, మసాలాను బాగా పీల్చుకుంటుంది. ఇదిగో ఇలా ప్రతి ముక్కకు మసాలాను బాగా దట్టించి కనీసం అరగంట పాటు పక్కన పెట్టాలి. అప్పుడే ఉప్పు లోపలి దాకా వెళ్తుంది. అవునా? నేనింతకాలం వెంటనే నూనెలో వేసేసేవాణ్ణమ్మా. అక్కడే నువ్వు తప్పు చేసావు నాయనా. అలాగే అరగంట తర్వాత పెనం మీద నూనె ఎక్కువగా పొయ్యకూడదు. కొద్దిగా నూనెసి సన్నని మంట మీద ముక్కల్ని నిదానంగా వేయించాలి. అప్పుడే లోపల కూడా బాగా ఉడుకుతుంది, పైన కరకరలాడుతుంది. వెంకటమ్మ చెప్పినట్లే వంట పూర్తి చేసింది. పొయ్యి మీద చేపలు వేగుతుంటే ఆ వీధంతా కమ్మని గుమగుమలతో నిండిపోయింది. ఇదిగో సోమయ్య, ఈ ముక్క దించుడు. సోమయ్య మొదటి ముద్ద తిని కళ్ళు పెద్దవి చేసి, అబ్బా, అమృతమమ్మా! నా జీవితంలో ఇంత రుచికరమైన చేపల వేపుడే తెలియదు. పైన కరకరలాడుతోంది, లోపల ఎంత మెత్తగా ఉందో. ఉప్పు, కారం అన్నీ సరిగ్గా సరిపోయాయి. నిజమే అమ్మా, మీ చేతిలో ఏదో మహిముంది. ఈ రుచి గనక జనాలకు తెలిస్తే మన హోటల్ మళ్ళీ కళకళలాడ్డం ఖాయం. అమ్మా, నన్ను క్షమించు. ఇందాక నిన్ను తిట్టాను. నువ్వు మాకు దేవుడు పంపిన దేవతవమ్మా. దయచేసి మా ఇంట్లోనే ఉండిపో అమ్మా. నువ్వు నా ఆకలి తీర్చిన వాడివి నాయనా. నేను నీకోసం రోజు ఇలాగే రుచికరమైన వంటలు చేసి పెడతాను. మరుసటి రోజు ఉదయం నుంచి వెంకటమ్మ సోమయ్య భోజనశాలలో వంట చేయడం ప్రారంభించింది. ఆ రోజు మధ్యాహ్నం సీతయ్య ఆ వంటల సువాసన చూసి సోమయ్య భోజనశాలకి వచ్చేశాడు. ఏంటి సామయ్య, ఈ రోజు నీ భోజనశాల నుంచి ఏదో వింతైన సువాసన వస్తోంది. అదా సీతయ్య గారు, మా వెంకటమ్మ గారు ఈరోజు చేపల వేపుడు చేశారు. వాసన చూశారు కదా, ఒక్కసారి తిని చూడండి, మీకే తెలుస్తుంది మా వెంకటమ్మ చేతి రుచి. సోమయ్య సీతయ్యకి చేపల వేపుడు పెట్టాడు. సీతయ్య చేపల వేపుడు తిని నోరెళ్లబెట్టాడు. అతను తిన్న వెంటనే, అబ్బబ్బబ్బా, అద్భుతం సోమయ్య! వీరయ్య హోటల్లో కూడా ఇంత రుచి లేదు. ఈ చేపల వేపుడు తింటుంటే నా నాలుక తేలిపోతోంది అనుకో. నేను రేపు మా పొలంలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొస్తాను. ఆ రోజు సాయంత్రానికి సోమయ్య భోజనశాలలో చేపల వేపుడు రుచి తెలిసి ఊరి జనమంతా సోమయ్య భోజనశాల వైపే పరుగులు తీశారు. వందలాది మంది జనం ఒక్కసారిగా రావడం వల్ల సోమయ్య దగ్గరున్న కంచాలు పూర్తిగా అయిపోయాయి. తిన్న కంచాలు కడగడానికి కూడా సమయం సరిపోవడం లేదు. సుందరమ్మ, జనం ఎగబడుతున్నారు. మన దగ్గర కంచాలు లేవు, అన్నీ వాడేశాము. కడగడానికి కూడా సమయం లేదు. ఏం చేద్దాం? జనం వెనుదిరిగిపోతారేమో. నాకు ఉపాయం తోచిందండి. మన పెరట్లో చాలా అరటి చెట్లున్నాయి కదా, వాటి ఆకులు కోసుకొచ్చి అరటాకులో భోజనం పెడదాం. అరిటాకులా? చాలా మంచి మాట చెప్పావు సుందరమ్మ.
వేడి వేడి అన్నం ఆ వేడి చేపల వేపుడు అరిటాకులో పెడితే ఆ వేడికి అరిటాకు నుంచి వచ్చే ఆ సువాసన చేపల వేపుడుకు మరింత రుచినిస్తుంది. పైగా కంచాలు కడిగే శ్రమ తప్పుతుంది. అవును కదా, వెంటనే నేనెళ్ళి అరిటాకులు కోసుకొస్తానుండు. సోమయ్య పరుగు పరుగునెళ్ళి అరిటాకులు కోసుకొచ్చాడు. అరిటాకు పరిచి అందులో వేడి వేడి అన్నం, వెంకటమ్మ చేతి కమ్మని చేపల వేపుడు వడ్డించారు. ఆ అరిటాకు సువాసన, చేపల వేపుడు రుచి కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించాయి. దాంతో జనాలు ఎగబడి తిన్నారు. ఇలా ఉండగా కొద్ది రోజుల్లోనే ఆ వంటకం అరిటాకు చేపల వేపుడుగా చుట్టుపక్కల ప్రసిద్ధి చెందింది. పక్క ఊళ్ళ నుంచి, పట్టణం నుంచి కూడా జనాలు సోమయ్య భోజనశాల ముందర వరస కట్టడం మొదలుపెట్టారు. కొందరైతే ఆ రుచి నచ్చి అరిటాకుతో సహా పొట్లం కట్టించుకుని ఇళ్లకు తీసుకెళ్లేవారు. దీంతో వీరయ్య భోజనశాల పూర్తిగా ఖాళీ అయిపోయింది. అతని అహంకారం వల్ల అతని భోజనశాల మూతపడింది. ఒకరోజు రాత్రి వ్యాపారం ముగిసిన తర్వాత సోమయ్య, సుందరమ్మ, వెంకటమ్మ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అమ్మా వెంకటమ్మ గారు, ఇదంతా నీ వల్లే జరిగింది. ఆ రోజు నేను నీకొక పూట అన్నం పెడితే నువ్వు నా జీవితాన్ని మార్చేశావు. నీ వల్ల నా అప్పులన్నీ తీరిపోయాయి. నాయనా సోమయ్య, నేను నీ రుణం తీర్చుకున్నానంతే. ఆ రోజు నా ఆకలి చూసి జాలితో నువ్వు పెట్టిన అన్నవే నన్ను నిలబడేలా చేసింది. అన్నదాత సుఖీభవ. అమ్మా, ఈ రోజు నుంచి నేను ఒక నిశ్చయానికి వచ్చాను. మన భోజనశాలకి ఎవరైనా ఆకలితో ఉండి చేతిలో పైసలు లేక వస్తే వారికి ఎప్పుడు ఉచితంగానే కడుపు నిండా అరిటాకులు భోజనం పెడతాను. ఇది నా నియమం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు నాయనా. పేదవాడి ఆకలి తీర్చినప్పుడు లభించే దీవెళ్ళు కోటి రూపాయల లాభం కంటే ఎంతో విలువైనవి. అలా సోమయ్య భోజనశాల చంద్రపురంలో మానవత్వానికి, రుచికరమైన అరిటాకు చేపల వేపుడుకు చిరునామాగా మారింది. వెంకటమ్మను తమ సొంత తల్లిలా ఆదరిస్తూ సోమయ్య దంపతులు ఎంతో సంతోషంగా జీవించారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటో తెలుసా? సంపాదన కంటే సాటి మనుషుల ఆకలిని తీర్చడంలోనే నిజమైన తృప్తి, సంతోషం ఉన్నాయి. మనం నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేసినప్పుడు ఆ సహాయమే మనకు తిరిగి వేల రెట్లు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.